హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. పనుండి హైదరాబాద్ వచ్చాము, అది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మేమైతే స్వర్ణగిరి టెంపుల్కి అయితే బయలుదేరిపోయాం. స్వర్ణగిరి టెంపుల్కి ఏ టైంలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేనైతే మా పెదమ్మ వాళ్ళు కొండాపూర్లో ఉన్నారు, సో అక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయాము. జేబీఎస్కి ఆటో బుక్ చేసుకున్నాము. 250 అట్లా అయింది. స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాలంటే జూబ్లీ బస్ స్టేషన్కి కన్ఫర్మ్ వెళ్ళాలి. జేబీఎస్ నుంచి యాదగిరిగుట్టకి వెళ్లే బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి. యాదగిరిగుట్ట బస్ ఎక్కితే మనం ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్ దగ్గర దిగిపోవచ్చు. కానీ అది కూడా ఎక్స్ప్రెస్ బస్సెస్ అయితే ఆగవు, ఓన్లీ పల్లె వెలుగు బస్సెసే. ఒకసారి వెళ్ళేటప్పుడు ఒకసారి వాళ్ళని అడగండి డ్రైవర్స్ని, టెంపుల్ దగ్గర ఆపుతారా ఆపరా అని. జేబీఎస్ నుంచి టెంపుల్కి అయితే 80 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అక్కడి నుంచి మనము ఆటోలో వెళ్ళాలి, ఎందుకంటే టెంపుల్ లోపలికి ఉంటుంది, 3 కిలోమీటర్స్ నడవాలి. ఆటోకి ఒక పర్సన్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లేదు అంటే మీరు డైరెక్ట్గా భువనగిరి వెళ్ళొచ్చు. అక్కడి నుంచి టెంపుల్కి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. ఈ టెంపుల్కి స్టార్టింగ్ వే ఇదనమాట. ఫస్ట్ ఎంట్రన్స్లోనే స్వామివారి పాదాలు ఉంటాయి అండ్ ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. లేదు ఎవరైనా పెద్దవాళ్ళని తీసుకువెళ్ళాలి అని అంటే పక్కనే స్లోప్ వే కూడా ఉంటుందన్నమాట. వీల్ చైర్స్ ఉంటాయి, మనం దాంట్లో తీసుకొని పోవచ్చు. ఇక్కడ మనకైతే పెద్దది ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది, అలాగే జైబేరి గంట కూడా ఉంటుంది. మేమైతే ఫస్ట్ మొత్తం సైడ్ అంతా చూసుకొని ఆ తర్వాత దర్శనంకి వెళ్దాం అనుకున్నాము. మనకి ఇక్కడ ఎంట్రన్స్ పక్కనే జలనారాయణ స్వామిది విగ్రహం అయితే ఉంటుంది. మా మోక్షికి కాస్త దైవభక్తి ఎక్కువ, ఎందుకంటే వాడు ఏదో వీడియోలో చూసి నన్ను ఈ టెంపుల్కి తీసుకెళ్ళు అని అడిగాడు. అందుకని అదో పనిగా వచ్చాము. కానీ ఒకటైతే నిజము, కన్ఫర్మ్ హైదరాబాద్ వస్తే ఈ టెంపుల్ చూడాల్సిందే, ఎందుకంటే అంత పీస్ఫుల్గా ఉంది. సేమ్ తమిళనాడులో ఎలా ఉంటుందో అలాగా కట్టారు మొత్తము. 4 పక్కల 4 గోపురాలు, అలాగే మధ్యలో జలనారాయణ స్వామి అనమాట. చాలా బాగుంది. ఈ జలనారాయణ స్వామిది ఫస్ట్ విగ్రహం అయితే నేపాల్లో ఉంది, సో నెక్స్ట్ మన హైదరాబాద్లో మాత్రమే ఉంది. ఇంకా దర్శనంకి వెళ్దామని చెప్పని టికెట్ కౌంటర్కి వెళ్ళాము. అక్కడైతే మనకి టికెట్ ప్రైసెస్ వచ్చేసి 1000 రూపీస్కి 4 మెంబర్స్ని అలౌ చేస్తారు. మొత్తం ఫ్యామిలీ వెళ్ళొచ్చు. స్వామివారిది ఒక లడ్డు అలాగే కండువా ఇస్తారు. మేమైతే స్వర్ణ పుష్పార్చన తీసుకున్నాము. 600కి నేను మా మదర్ వెళ్ళాము. లోపలికి మొబైల్స్ ఎలా ఉండదు, అందుకని చెప్పని మొబైల్స్ బయట కౌంటర్లో పెట్టేసి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాక బంగారు పూలతోటి మన పేరు మీద అర్చన చేపిస్తారు. అలాగే స్వామివారి దర్శనం కూడా చాలా బాగా అయింది. ఇక్కడ నిత్య కళ్యాణం కూడా ఉంటుంది. కళ్యాణం టికెట్ వచ్చేసి 2000. టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 5:30కి ఓపెన్లో ఉంటుంది, అలాగే మధ్యాహ్నం 2 వరకు. 2 నుంచి క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఓపెన్ వచ్చేసి 4 నుంచి 9కి క్లోజ్ చేసేస్తారు. మీరు ఒకవేళ నైట్ స్టే చేయాలనుకుంటే ఇక్కడ రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.